దేవతలు అమరులయ్యారు. లోకం ప్రశాంత స్థితిని పొందింది. వెలుగు చీకటి మధ్య ఘర్షణ ఎప్పుడూ జరిగేదే. ఒకానొక కాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తన స్థానం నుండి దొంగలించి సముద్రంలో ఎక్కడో దాచాడు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా భూమిని వెతకడానికి వరాహ రూపంలో బయలుదేరాడు. తన కోరలతో భూమిని ఉద్ధరించాడు. మూడో అవతారం వరాహ అవతారం. తర్వాతి కథ మొదలయ్యింది. ఓ మహావిష్ణు, ఈ చీకటి నన్ను మింగేస్తుంది. నీ సృష్టిని కనుమరుగు చేస్తున్నాయి, కాపాడు. ఓ భూమి, నా నుండి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. 3 లోకాలలో నన్ను మించిన శక్తివంతులు లేరు. ఇక నువ్వు నా అధీనంలో ఉంటావు. భూదేవి పిలిచిన ఈ పిలుపు నన్ను చేరింది. నేను నిన్ను రక్షించి తిరిగి ధర్మాన్ని నిలబెడతాను. నేను వరాహముగా భూమిని ఉద్ధరిస్తాను. ఈ చీకటి నుండి నా కోరలతో భూమిని పైకి తెస్తాను. ఎవరు నా ప్రాంతానికి వచ్చే సాహసం చేసింది? ఎవ్వరూ నా నుండి తప్పించుకోలేరు. నీవు భూమిని దొంగలించావు. విడుదల చేయి, లేదా నాతో యుద్ధానికి సిద్ధం కా. ఓయి వరాహ, యుద్ధమే మనలో ఎవరు గొప్ప నిర్ణయిస్తుంది.